V97 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులందరికీ నులిపురుగుల నిర్మూలన మాత్రలు పక్కాగా వేయాలి అని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని వెల్లడించిన జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ మీనాక్షి. మహబూబాబాద్ లో దొంగతనంలో నూతన ఒరవడి, చాకచక్యంగా పట్టుకున్న పోలీస్. విశాఖపట్నంలో యువశక్తి సదస్సు సన్నాహక సమావేశం. హాజరైన పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు. కార్పొరేటర్లకు అనుకూలంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 22ను తక్షణమే రద్దు చేయాలి. రెండో రోజు న్యాయవాదుల దీక్ష శిబిరానికి సంఘీభావం తెలిపిన రవికుమార్. జిల్లాలోని అన్ని అంగన్వాడీ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు పక్కాగా వేయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. ఈ మాత్రలు తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండబోవని విద్యార్థుల్లో అపోహను తొలగించాలన్నారు. తద్వారా ప్రతి విద్యార్థి మాత్రలు వేసుకునేందుకు ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి మాత్రలను వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంఘాలు భాగస్వాములే విజయవంతం చేయాలని తెలిపారు. జిల్లాలో ఈ నెల 9న డీవార్మింగ్ డే, 16న మ్యాప్ అప్ డే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నేషనల్ డీవార్మింగ్ డే మనము ఈ సంవత్సరం ప్రతి సంవత్సరము 2 సార్లు జరుపుకుంటాము. సో ఈ నెల 9వ తారీఖున మనం నేషనల్ డీవార్మింగ్ డే చేసుకుంటున్నాం. దీనికి గాను మన జిల్లా మెడికల్ హెల్త్ విభాగం రెడీ అయ్యిందండి. దీనికి మనకి 3317 స్కూల్స్, కాలేజీలు అన్నీ ఉన్నాయి, ప్రైవేటు అండ్ గవర్నమెంట్ కలిపి. సో దీనికి గాను మనకి 4,54,835 మంది పిల్లలు ఉన్నారు. 1 to 19 years పిల్లలు. వీటితో పాటు 4,400 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ట్యాబ్లెట్లు వేసుకోవడానికి ఉన్నారు. సో టోటల్ మనకి ఈ ఉన్న 4,58,000 మందికి మన దగ్గర ఆల్రెడీ 5 లక్షల దాకా ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. సో యుద్ధ ప్రాతిపదికన మేము ఆ రోజు ఆల్మోస్ట్ 100% కవర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అన్ని విధాల డ్రగ్ కూడా ఎంపీడీఓలకి వెళ్ళింది. ఎంపీడీఓల దగ్గర నుంచి స్కూల్స్కి, కాలేజీలకు కూడా వెళ్ళింది. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంగన్వాడీలకు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా మనకి రేపు మనం ఈ ట్యాబ్లెట్ వేయడం జరుగుతుంది. 1 to 2 years వాళ్ళకి హాఫ్ ట్యాబ్లెట్, 2 నుంచి 19 years వాళ్ళందరికీ కూడా 1 ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి సహకరించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ జోకుల చెన్నయ్య మాట్లాడారు. వేర్వేరు ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుంటూ అక్కడ మహిళలతో సాన్నిహిత్యం పెంచుకుని వారితో కలిసే పలు దొంగతనాలకు పాల్పడి ఆ సొత్తును అమ్మకుండా ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి ఆ డబ్బులతో జల్సాలకు అలవాటు పడ్డ శివశంకర్, ఎడ్లసుమన్ అనే నేరస్తుల్ని చాకచక్యంగా పట్టుకుని వారి నుండి సొత్తు రికవరీ చేసిన సీఐ భాడుతు రమేష్ కుమార్, ఎస్ఐటి రామారావు వారిని సిబ్బందిని ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అభినందించి వారికి రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ తీర్థాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా దూర ప్రయాణం వెళ్లినా పోలీసులకు సమాచారం అందించాలని, ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు తప్పకుండా వారి ఆధార్ కార్డు తీసుకోవాలని, విలువైన వస్తువులు ఎల్లప్పుడూ బ్యాంకుల్లో భద్రపరచుకోవాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు బిగించుకోవాలని, రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కేసులలో 12 తులాల బంగారము, ఆభరణాలు ప్రాపర్టీ రికవర్ చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ క్రైమ్ పార్టీ, సిఐస్, ఎస్ఐస్, సూచన వాళ్ళంతా 2 దొంగలని అనుమానాస్పదంగా బైక్లో పట్టుకొని 19 బైక్ మీద పట్టుకొని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర అనుమానాస్పదంగా వెహికల్ పేపర్స్ కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ లేవు. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కొంతకాలంగా జిల్లాలో మన దగ్గర కొన్ని కేసులు దొంగతనాలు చేస్తూ కొన్ని రోజులు మాట్లాడుతున్నారు. దాని తర్వాత ఇందులో పుష్పపల్లి గ్రామంలో కూడా షెల్టర్ తీసుకొని దాని దగ్గర ఈ దొంగతనాలకు
పాల్పడ్డట్టు వాళ్ళు విచారణ జరిగింది. వాళ్ళని పట్టుకొని విచారించి ఎంక్వైరీ చేసిన తర్వాత దొంగిలించిన ప్రాపర్టీ కూడా వాళ్ళ రికవర్ చేసుకొని దొరికినటువంటి ఇద్దరు మెంబర్ని కోర్టు పొట్టు చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళు సహకరించిన వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్లో కొంతమంది పేర్లు వస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కూడా త్వరలో పడుతున్నాయి. మిగతా ప్రాపర్టీని కూడా రికవర్ చేసి వీళ్ళని కోర్టు పొట్టు చేసి మాకున్నటువంటి సహకారాలతో తప్పకుండా వీళ్ళకు శిక్ష పడి కఠినమైనటువంటి శిక్ష విధించినట్టు మేము కొంతమంది ఏర్పాటు చేస్తూ ఉన్నాము. విశాఖపట్నంలో పరిశ్రమలు సంస్థల స్థాపనకు ఉన్న అద్భుత అవకాశాలు, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించే విజన్ డాక్యుమెంట్ ని పల్సర్ సీఈఓ డాక్టర్ శ్రీనుబాబు గేదెలు ఆవిష్కరించారు. ఈ విజన్ ని నిజం చేయాల్సిన యువతలు స్ఫూర్తి రగిలించేందుకు యువశక్తి సదస్సు సన్నాహక సమావేశం సందర్భంగా ఓ మీడియా సమావేశం విశాఖ మేఘాలయ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన, నూతన ఆవిష్కరణలు, వేలాది ఉద్యోగాల సృష్టికర్త, దూరదృష్టి కలిగిన ఆంధ్రప్రెన్యూర్ పల్సర్ సీఈఓగా శ్రీనుబాబు గేదెల అని నేను ఈ బృహత్తర కార్యక్రమాన్ని నా భుజ స్కంధాలపై వేసుకొని నిర్వహిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం సిరిపురం జంక్షన్లోని గురజాడ కళాక్షేత్రంలో జరిగే యువశక్తి సదస్సు ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర భవిష్యత్తు ముఖ చిత్రం మార్చే దిక్సూచి కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్, వివిధ ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేసుకున్న 10,000 మంది విద్యార్థులు యువశక్తి సదస్సులో పాల్గొంటారని పేర్కొన్నారు. యువశక్తి సదస్సు నిర్వహించబోతున్నాం. ఇంతవరకు మన ఉత్తరాంధ్రలో దాదాపుగా ఒక 5 యువశక్తి సదస్సులు, ఒక 5 రైతు సదస్సులు, ఒక 5 సామాజిక సదస్సుల ద్వారా ఒక 25 లక్షల మందికి చేరువవ్వడం జరిగింది. అలాగే వచ్చే 45 నుంచి 50 రోజుల్లో ఒక 10 యువశక్తి సదస్సులు, ఇంకొక 10 రైతు సదస్సులు చేసి తద్వారా ఒక 2 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం మన ఉపాధి మనమే కల్పించుకోవడం, నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, దానితో పాటు రైతుల్ని వాళ్ళ ఉత్పత్తులని వాళ్ళే అమ్ముకునే విధంగా ఒక వ్యాపారవేత్తలుగా తయారు చేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. మన విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటే విశాఖపట్నం ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా $48 బిలియన్. ఈ ఆర్థిక వ్యవస్థను వచ్చే 2030 కల్లా 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఏం చేస్తే ఇది మనం అచీవ్ చేయగలం, ఇంతవరకు చేసింది ఏంటి, చేయబోయేది ఏంటి అనేది రేపు మన యువశక్తి సదస్సులో విపులంగా చెప్తాం. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మీకు వివరిస్తాను. మన విశాఖపట్నంలో దాదాపుగా 2.25 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, డైరెక్ట్ ఎంప్లాయీస్. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్ మాట్లాడుతూ గత 15 రోజులుగా పురపాలక సంఘంలో జరుగుతున్న పాలక మండలి తీరు ధనార్జనీయ ధ్యేయంగా కనబడుతోందన్నారు. ప్రజలను పట్టుకునే వారే కరువయ్యారని, అవిశ్వాస తీర్మానం పేద ధనార్జన కోసం వ్యవహరిస్తున్నారని, ప్రజలను పట్టుకునే వారే కరువయ్యారని అన్నారు. మున్సిపల్ కార్మికుల తొలగింపు సరికాదు, గత 4 సంవత్సరాల నుండి కనబడిన నిధుల కొరత, ఇప్పుడే నిధులు లేవని, దాదాపు 25 మంది సఫాయి కార్మికులను తొలగించడం సరికాదని, దాంతో పరిశుభ్రత లేక మురికి కూపంగా మారిందని పేర్కొన్నారు. తక్షణమే ఉపాధి కోల్పోయిన కార్మికుల అధికారుల పురపాలక సంఘం పాలకులు న్యాయం చేయాలని అన్నారు. కుక్కలు కోతుల బెడదతో ప్రజలకు ఇబ్బంది, పట్టణంలో తీవ్రమైన కుక్కల కోతుల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇళ్లపై కోతులు దాడి చేస్తున్నాయని, కుక్కలు కరవడం వల్ల గతంలో అనేక మంది ఆసుపత్రి పాలయ్యారని పేర్కొన్నారు. ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ చూస్తున్నట్టయితే గత 10-15 రోజులకెళ్ళి రాయకల్లో పాలకవర్గంది ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. సమస్యలపై పోరాటం లేదు, ప్రజలను పట్టించుకున్న ఆనవాళ్లు లేవు.
ఈరోజు రాయకల్ పట్టణంలో జ్వరాలు వస్తున్నాయి. టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటి ఎన్నో జరుగుతున్న ప్రజల సమస్యలను గాలికి వదిలేసి వాళ్ళదే ముఖ్యంగా పెట్టుకొని వాళ్ళ సమస్యని పెట్టుకొని మేము బాగుంటే అయిపోతుంది అనే విధంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఏమైపోయింది, రాయకల్ పట్టణంలో 4 సంవత్సరాలు గడిచింది పాలకవర్గం. గెలిచిన తర్వాత సిబ్బందిని పారిశుద్ధ కార్మికులు నియమించుకున్నారు. ఎందుకంటే మన పట్టణం అయింది, ఎక్కువ సిబ్బంది అవసరం ఉంటుంది. మనకు విధులు నిధులు అన్ని రకాలుగా మనకు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గరిపట్టి 100 రూపాయల గరిపట్టి 400 అయింది. నిర్వహణ మనం చక్కగా చేయొచ్చనే ఉద్దేశంతో పారిశుద్ధ కార్మికులు కూడా నియమించుకున్నారు. సంతోషం. 4 సంవత్సరాలు లేని ఇబ్బంది ఇప్పుడు మొన్న మధ్యకాలంలో ఒక నెల రోజుల క్రితము ఒక 25 మందిని పారిశుద్ధ కార్మికులు తొలగించారు. ఎందుకు తొలగించారో తెలియదు. నిర్వహణ లోపం. వారికి వేతనాలు చెల్లించాలంటే మున్సిపాలిటీలో వెళ్ళని పరిస్థితి ఉందని మాట్లాడతారు. మరి 4 సంవత్సరాలు వెళ్ళని పరిస్థితి కనబడలేదా? మరి అప్పుడు పెట్టుకునేటప్పుడు మన ఆదాయ వివరాలు అనేది కనబడతాయి కదా. అప్పుడు 4 సంవత్సరాలు లేని కష్టాలు ఇప్పుడు ఎట్లా వస్తాయి? పట్టింపు లేదు. ప్రజాపాలన ఏమైపోయిందంటే కౌన్సిలర్లకు కానీ పాలక సిబ్బంది కానీ ఎవరికి కూడా పాలకవర్గానికి కానీ పట్టింపు లేదు. 4 సంవత్సరాలు వెళ్ళిన జీతాలు ఇప్పుడు వెళ్ళడం లేదని చెప్పడం. కార్పొరేటర్లకు అనుకూలంగా తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షులు కూన రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా బార్ అసోసియేషన్ భవనంలో గురువారం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యాయశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎన్ని సూర్యారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం అమల్లోకి వస్తే ఆస్తులపై హక్కు కోల్పోవడమే కాకుండా ఆస్తి అంతా మరొకరి చేతుల్లోకి వెళ్తుందని దీన్ని అంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దురాక్రమణకు పాల్పడిన వాడిదే భూమి అన్నట్లు పరిస్థితి మారిపోయిందన్నారు. భూ వివాదాలను పరిష్కరించే బాధ్యతను న్యాయస్థానాల నుండి తప్పించి రెవెన్యూ అధికారులకు అప్పగించడం అర్ధరహితమన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజలు న్యాయవాదుల సమస్య మాత్రమే కాదని అందరి సమస్యగా భావించాలని కోరారు. భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాటం సాగించాలన్నారు. రెడ్డి గారి ప్రభుత్వం, ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం గురించి మాట్లాడతాం. అది నేను పార్టీ పరంగానో వ్యక్తిగతంగా ప్రభుత్వం ప్రారంభం నుంచి నేటి వరకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనేక చట్టాలు. ఇది ఒక ప్రతిపక్ష నాయకుడిగానో లేదా వ్యక్తిగతంగానో నేను ఆరోపణ చేయను. ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసినటువంటి అనేక చట్టాలు మీ న్యాయస్థానాల్లోనే వాటన్నిటినీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి హైకోర్టులో కావచ్చు, అలాగే సుప్రీంకోర్టులో కావచ్చు, అనేక చట్టాలు. ఆ చట్టాలు ఏవి అమల్లోకి రాదు. కేవలం అంటే విచిత్రంగా ఉంటుంది ఒక్కొక్కసారి పరిపాలన ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిశ చట్టం చేశామని మాట్లాడతారు, దిశ పోలీస్ స్టేషన్ అంటారు, దిశ డిఎస్పి అంటారు, దిశ టిఐ అంటారు, దిశ ఎస్ఐ అంటారు, దిశ 2-వీలర్ బండి అంటారు, దిశ 4-వీలర్ బండి అంటారు. కానీ దిశగా బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రి ఏ రాజ్యాంగం ఏదైతే ప్రమాణం చేసి చెప్పారు, రాజ్యాంగాన్ని ఆ మౌలిక సూత్రాన్ని కాపాడుతామని ప్రమాణం చేసినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి లేదు. మంత్రులుగా ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ఆ ప్రమాణకానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి వేదికలకి దిశ చట్టం ఉంది అని మాట్లాడుతూ ఉంది. ఎక్కడుంది ఆ చట్టం? అటువంటిదే ఆ కోవలైతే వస్తుంది ఈ చట్టం. ల్యాండ్ టైటిల్ గ్యాప్ ఏ రోజైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం అలాగే ఈ రోజు మన ఎక్స్ఎంఎల్ఏ గారు కూడా వచ్చి సంఘీభావం చెప్పారు. అతను ఈ యువకుడు చట్టం గురించి కొన్ని నెలలుగా మనం రివ్యూ కోర్టుగా వహిస్తున్నాం.
అన్ని దగ్గర కూడా మనం వృద్ధులు చేసి అన్ని దగ్గర కూడా చెప్తున్నాం. మరి ధనం ప్రసాదాలు కూడా ఇచ్చాము. జిల్లా క్యాడర్ కూడా ఇచ్చాము. ఇప్పుడు రాబోయే కాలం ఇంకా ఎంత ఉన్నాయి కర్తవ్యాలు కూడా తీసుకుని ప్రతి దేవాలయానికి మహిళలు కూడా కొద్ది రోజుల్లో మనం జరగబోతున్నాం. ఈ ఉన్న మాజీ మంత్రివర్యులు ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్న అప్పసునాథ్ గారు తెలుగుదేశం అధికారులు వచ్చారంటే ఈ భూ అప్పసత్వం హామీ ఇచ్చారు. అలాగే మన రవికుమార్ గారు ఎక్స్ఎమ్మెల్యే కూడా అక్కడ సంఘీభావం పెరుగుతూ మా ప్రభుత్వ అధికారులు వస్తే తప్పకుండా ఈ సభ వంశత్వం చెప్పారు. అతను కూడా మాట్లాడుతారు. ఈ సభ ఉద్దేశించి సీనియర్ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుస్తాం. మరి మన సీనియర్ అధ్యక్షుడు శ్రీ కర్ర రాధాకృష్ణ గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జిగా ఎంపీపీ ఆకుల హనుమంతరావు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, రాజకీయ నాయకులు, అధికారులు ఇన్ఛార్జి ఎంపీపీ హనుమంతరావు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే మాట తప్పదనేది ఆ పార్టీకి చెల్లిందని అంతకుముందు ఎంతమంది ఎంపీపీలు చేశారు. ఒకసారి ప్రమాణ స్వీకారం చేశాక మళ్ళీ ప్రమాణ స్వీకారం అయ్యాక మళ్ళీ తెప్పకుండా ఉండాలి. ఎన్నో ఈ ఇక్కడున్న ఎంపీపీలు కూడా మేము చూసాం. అంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు. మేము ఇచ్చి మాట ఇచ్చి తప్పిన ఎంపీపీలు ఉన్నారు. కానీ దానికి నిదర్శనమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఇలా పార్టీ మాట అనుకుంటే మాట కమిట్మెంట్గా ఉంటే ఎంతకాలం సరే ఉండదు. ఇంకో 2 సంవత్సరాలు ఉంటారు. దాని వల్ల ఒరిగేది ఇంకే ఉండదు. అయితే ఇప్పుడు పేరు చిరస్థాయిగా ఉంటుంది. కానీ మాట ఇస్తే మాట తప్పని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. అలానే జగన్మోహన్ గారు కానీ అరుణ్ కుమార్ గారు కానీ చాలా మనం మాట ఇస్తే దానికి కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు ఆడపడు 2 సార్లు మాట ఇచ్చారు, 2 కట్టుబడి ఉన్నారు. ఎందుకంటే మన నాయకత్వంలో పనిచేస్తుందని మాకు చాలా గౌరవం ఉంది. ఇలా ఎన్నో 2 రోజులందరూ పార్టీ కట్టుబడ్డాడు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి 2024 అసెంబ్లీ ఎలక్షన్లో మంచి మెజార్టీని మన మండలం నుంచి మన నందిగామ నియోజకవర్గంలో మళ్ళీ ముడుగవ జగన్మోహన్ రావుని మంచి మెజార్టీతో గెలిపించాలని అందరూ సాయశక్తుల ప్రయాణించి ఆడ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ జేఏసీ ఆఫీసులో భారతీయ జనతా పార్టీ పాత్రికేయ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కల్లెడి ధర్మపురి మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం పేరిట లావాదేవీల కోసం బీఆర్ఎస్ కౌన్సిలర్లు బూచి చూపారని, ప్రజల్ని తప్పుదోవ పట్టించి వాళ్ళ నాయకులతో లావాదేవీలు జరుపుకొని విరమించి ప్రజలను తప్పుదోవ పట్టించారని అన్నారు. గతంలో ప్రతిపక్ష కౌన్సిలర్లు హాజరయ్యి సమావేశ హాజరు పట్టికను వాడుకుని ఇష్టారీతిన తీర్మానాలు చేసుకున్నారన్నారు. ఒకదానికొకటి పొంతనలేని తీర్మానాలు చేసి కొన్ని చోట్ల పనులు చేయక బిల్లులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. చెత్త వాహనాల డీజిల్ పెట్రోల్ ఖర్చులకు లక్షలాది రూపాయలని ఇష్టారీతినగా అవినీతి చేశారని సంబంధిత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించి అధికారులతో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 4 సంవత్సరాల నుండి రాయకల్ పట్టణంలో జరుగుతున్నటువంటి రాయకల్ పట్టణ ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలను ఇంకా చూస్తూ ఎన్ని రకరకాలుగా మేము ఎన్నో ఉద్యమాలు చేసినాము సమస్యలపైన. అలాగే ఈ యొక్క అధికార గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు నేడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ యొక్క పాలక వర్గం లోపల ఉన్న పాలక వర్గాన్ని మేము కొన్ని ప్రశ్నిస్తూ కొన్ని విషయాల్లో వారిని అడగదలుచుకున్నటువంటి విషయాలను మేము ముందు ప్రజల ముందు ఉంచుతున్నాం. ఈరోజు ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, గత వారం 10 రోజులుగా మనం చూస్తున్నాం రాయకల్ పట్టణంలో ఒక అవిశ్వాసం అనేటువంటి ఒక బూచిని రాయకల్ పట్టణ ప్రజలకు ఒకటి చెప్పి ఈరోజు 8 మంది కౌన్సిలర్లు ఈరోజు కలెక్టర్ గారికి మాకు చైర్మన్ వైస్ చైర్మన్ వద్దు, వారు చేస్తున్నటువంటి అవినీతిమయమైనటువంటి యొక్క పాలనను రాయకల్ను అభివృద్ధి చేస్తలేనటువంటి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ఈ యొక్క కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మాన లేఖ ఇవ్వడం జరిగింది. దానికి ఈ యొక్క 16వ తారీఖు నాడు అవిశ్వాసాన్ని వారు నెగ్గాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ నేడు వారి యొక్క
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశమని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు అన్నారు. జీవీఎంసీ 60వ వార్డు బీసీ రోడ్డు యూనియన్ బ్యాంక్ వద్ద జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేసిన ప్రతి పథకం పేదల దరి చేరిందన్నారు. పథకాల పట్ల ప్రజల్లో చైతన్యం తెస్తున్నామని తెలిపారు. కేంద్రం అనేక పథకాలకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రజలకు తెలియజేయడం లేదన్నారు. ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా దేశవ్యాప్తంగా వైద్యం పొందేలా పథకాన్ని అమలు చేశారన్నారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం పేదలకు గొప్ప వరం లాంటిదని పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. 2047 నాటికి దేశం ఆర్థికంగా మొదటి స్థానానికి చేరుకుందని తెలిపారు. ముద్ర రుణాలని పీఎం స్వానిధిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు చాలా ఉపయోగపడే పేదలకు ముఖ్యంగా ఉపయోగపడే స్కీమ్స్ అనేవి చాలా మంచి స్కీమ్స్ అనేవి అందుబాటులో తీసుకొచ్చారు. అందులో ఈ రోజు మీకు చెప్పవలసింది ఒక 3 స్కీమ్స్ గురించి నేను చెప్తున్నాను. ఒకటి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్. దీని గురించి చాలా మంది ఇప్పటివరకుగా అవగాహన అనేది లేదు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ అనేది ఒక ఫ్యామిలీకి 5 లక్షల రూపాయలు అనేది హెల్త్ ఇన్సూరెన్స్ గా ప్రధానమంత్రి మోడీ గారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 2వ గంటలో భాగంగా ఈరోజు 46వ వార్డు ఇచ్చారు. ఎటువంటి సంక్షేమ పథకాలు పేదల కోసం పెట్టారో అవన్నీ మీకు అందుతున్నాయా లేదా? మీకు అందకపోతే నేరుగా ఇంకా రాష్ట్రంలో వేరే ప్రభుత్వం కాబట్టి కొన్ని పథకాలు మీకు తెలియవు. మీకు అర్హత ఉందంటే మీ దగ్గరికి రావు. అందుకే నేరుగా పక్కనే మలయాళ డిపార్ట్మెంట్, చిరుధాన్యాలు, మెడికల్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ మీ దగ్గరికి తీసుకొచ్చి మీకు అర్హత ఉంటే ఆ యొక్క పథకాలు ఇక్కడే చేసేయడానికి మేము రావడం జరిగింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన మొదటిసారి మన ఆడపడుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరి ఇంటికి కూడా టాయిలెట్ నిర్మాణం కోసం 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదంతా మీ అంతా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను. 2018లోనే రావడం జరిగింది. తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు ప్రజల కష్ట సుఖాల గురించి ఆలోచించే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకోటి రామచంద్ర అన్నారు. యాత్ర 2 సినిమా రిలీజ్ సందర్భంగా గాజువాక కన్యా శ్రీకన్య థియేటర్ వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కోలాహలం నడుమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరుకోటి చంద్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవిత ఆధారంగా ఈ చిత్రం యాత్ర 2 మూవీ చిత్రీకరించారని, ఇందులో ప్రతి సన్నివేశం ప్రజల్ని ఆకట్టుకుంటుందన్నారు. ప్రజలకు మేలు చేయాలి అనే సంకల్పంతోనే కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి కొత్త పార్టీని స్థాపించి ప్రజల మన్నన పొందారని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న పథకాలను ఈ సినిమాలో చక్కగా చూపించారని, మళ్లీ ఒకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని ఆలోచన వచ్చే విధంగా ఈ చిత్రం తీశారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కేబుల్ మూర్తి, ఇమ్రాన్, రాజన్న రామారావు, మొల్లి చిన్న, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత ఆధారంగా ఇవాళ ఒక మంచి చిత్రం ఇవాళ రిలీజ్ కాబోతుంది. ఆ యాత్ర 2 మూవీ ఆల్రెడీ మనకి యాత్ర రాజశేఖర రెడ్డి గారి జీవిత ఆధారంగా తెరకెక్కించిన డైరెక్టర్తోనే ఈ యొక్క చిత్రం కూడా తెరకెక్కింది. ఆ చిత్రం కూడా చాలా విజయవంతమైంది. ఇప్పుడు ఈరోజు యాత్ర 2 రాబోతుంది. ఈ యొక్క సినిమా చూసేందుకు మరి వైఎస్ జగన్ గారి అభిమానులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ చాలా ఉత్సాహంగా ఆతృతగా ఉన్నారు. ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఒక అందరూ ఎప్పుడు కూడా మనం రియల్ హీరోని చూస్తుంటాం. జగన్మోహన్ రెడ్డి ఒక రియల్ హీరో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అతి శక్తివంతమైన కాంగ్రెస్ పార్టీని, ప్రపంచంలోని అతి శక్తివంతమైన మహిళ అయిన సోనియా గాంధీని ఢీకొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈరోజు మరి అధికారంలోకి 2019లో అధికారంలో తీసుకొచ్చి ఒక ప్రజా సంకల్ప యాత్ర, ఒక అపూర్వమైన ప్రజాదరణతో సాగింది. అటువంటి యాత్రను చేపట్టి సుమారు 153 సీట్లు, 152 సీట్లు. అలాగే గాజువాక 65వ వార్డు బాంబే కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దొంగతనం. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల మాట్లాడుతూ మా కాలనీలో బయటనే కోళ్లు, తపాలాలు, గిన్నెలు వంటివి అనేక సామాన్లు దొంగతనం జరుగుతుందన్నారు. ఈ రోజు మా వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉన్న ఐరన్ ప్రతివారు అన్న సమారాధన వంట సామాగ్రిని దొంగలు ఇస్తుండగా వారిని మా స్థానిక యువకులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ముగ్గురు పరారి అవగా ఒకరిని పోలీసులకు అప్పగించారన్నారు. ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరి ఇటు పైన
మరి నైట్ టైం కూడా పోలీస్ వారిని ఈ కాలనీలో మరి కంట్రోల్లో పోలీస్ వారిని కూడా నైట్ టైం ఇక్కడ పెట్టాలని సిపి గారికి ఇన్ఫామ్ చేస్తూ సిపి గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి ఇక్కడ గాజువాక అన్నది వాంబే కాలనీ అనేది అన్ని బయటనే ఉంటాయి. రోజుకి కూడా బళ్ళు కానీ ఇవి కానీ డైలీ ఏదోటి పోతూనే ఉంది. మరి గాజువాక ఏసీపీ గారిని కోరడం ఏమైంది ఏంటంటే నైట్ టైం కూడా ఇక్కడ పోలీస్ వారిని ఉంచుతారని కోరుకుంటూ మరి ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాం. మార్నింగే 8 గంటల ప్రాంతంలో మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు దొంగతనం చేయడానికి వచ్చి మరి పట్టపగల రోజుకి కూడా బళ్ళు కోళ్ళు అలాగే ఏ సామాన్లు బయట ఉంటాయి పట్టుకెళ్ళిపోతున్నారు. ఎవరా అనుకుంటే ఎవరు కూడా కంటపడలేదు. మరి ఈరోజు పట్టపగలే వెంకటేశ్వర స్వామి టెంపుల్ పై నుంచి మరి అలాగే సిమెంట్ మూటలు అనగా రాడ్లు అనగా మరి ప్లేట్లు అలాగే కొన్ని వంట సామాన్లు మూట కట్టుకొని పట్టుకెళ్ళిపోతుండగా మేము దొంగలే వీళ్ళు పరిగెట్టి వెళ్ళిపోతుంటే పట్టుకోవడం జరిగింది వెంటపడి. మామూలుగా అయితే మేము రన్నింగ్ చేయలేం కానీ బళ్ళ మీద వెళ్ళి పట్టుకుంటే ఒకడు మిస్ అయిపోయారు, ఒకరు దొరికారు. మరి అలాగే గాజువాక లాండ్ ఆర్డర్కి ఫోన్ చేయడం జరిగింది. 100కి కాల్ చేస్తే ఇమీడియట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసి పోలీసు వారిని పంపించారు. మరి గాజువాక ఏసీపీ గారికి కూడా కాల్ చేశాను. ఏసీపీ గారు వెంటనే స్పందించి మరి గాజువాక స్టేషన్ నుంచి పంపించి ఇమీడియట్లో వాళ్ళపై యాక్షన్ తీసుకెళ్ళడం జరిగింది. పోలీసు వారికి అలాగే 100 కాల్ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎలాంటి దొంగతనాలు జరగకుండా బహు జాగ్రత్తలు తీసుకుంటారని తెలియజేస్తున్నాం. మరి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర అనకపల్లి మండలం వెంకుపాలెం సచివాలయం పరిధిలో గల సుందరయ్యపేట గ్రామంలో ఉన్న విలేజ్ క్లినిక్ నిరంతరం మూసి ఉండడంపై తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ దాడి రత్నాకర్ గారు ధ్వజమెత్తారు. సుందరయ్యపేట పర్యటనలో భాగంగా విలేజ్ క్లినిక్ ను సందర్శించినప్పుడు ఆది తాళాలు వేసి ఉండడంతో గ్రామస్తుల్ని అడుగడుగునా వారు ఇది ఎప్పుడు మూసివేసే ఉంటుందని, ఇక్కడ కనీసం గ్రామస్తులకు అవసరమైన మందులు ఇంజక్షన్లు కూడా అందుబాటులో లేవని తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఈ విలేజ్ క్లినిక్ లో వైద్య సిబ్బంది కానీ వైద్య సామగ్రి కానీ ఉండడం లేదని అర్థమవుతుందన్నారు. ఈ విలేజ్ క్లినిక్ వెంకుపాలెం సుందరయ్యపేట ఆచయ్యపేట గ్రామ ప్రజల యొక్క వైద్య అవసరాలను తీర్చడం కోసం ఏర్పాటు చేయబడిందని అది ఇప్పుడు నెరవేరడం లేదన్నారు. ఇది మూసి ఉండడంతో ఏమైనా వైద్య అవసరాల కోసం తగరంపొడి అనకాపల్లి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. వైద్య సిబ్బంది వారి విధులను సక్రమంగా నిర్వహించాలని సిబ్బంది రత్నాకర్ కోరారు. నిండు మనుషులు ఉన్నారు కదా ఊరి మీద చూస్తున్నాం. ఒకవేళ ఆశగా వచ్చినా సరే మనం వచ్చిన 10 గంటల దాకా ఒక 6 గంటల దాకా మొబైల్ మాట్లాడుకోవచ్చు. ఎందుకని ఇలా మాట్లాడుకుంటున్నాను అది ఓ రోజు నేను చాలా సరిగా పడిపోయింది సార్. పోనీ ఎందుకు వచ్చారని కొన అడగారు సార్, ఎందుకు వచ్చారు మీరు ఏంటి ప్రాబ్లం నేను అడిగాను. ఏటమ్మా నేను వచ్చి ఎంతసేపు అవుతుంది మీరు మాట్లాడడం ఎంత టైం నుంచి మాట్లాడతారు అని చెప్పి నాకంటే పెద్ద ఒక ఆయన వచ్చారండి మా ఊళ్ళో మాపులు ఉన్నాడయ్యా. అతను కూర్చుండు 12 ఎకరాలు రైతు ఆయన వచ్చి కూర్చుండు. ఆయన ఏమనలేదు. నేను వచ్చి ఒక 20 నిమిషాలు కూర్చున్నాం. ఏమంటే నాకు జలుబు చేసింది అన్నాడు ఆయన. నాకు కొన కొద్దిగా ఒంట్లో బాగా వచ్చింది. ఆయన స్పందించలేదు. లేదు ఆయనకే ఇది ఇవ్వలేదు. 12 ఎకరాల రైతుకి ఇది ఇవ్వలేదు. నాకేం లేదు ఇంజక్షన్ లేవు. లేదు సార్ ఏముండదు సార్ ఏముండదు. ఏమన్నా నువ్వు వచ్చినప్పుడు ఏమైనా చేస్తున్నారు వీళ్ళు? ఏదో టాబ్లెట్ అది కూడా ఆశలే డాక్టర్లు ఎవరు ఇప్పుడు ఆశలకి ఒక ఎప్పుడు మూసి ఉంటుంది ఇది మూసింది సార్. తాళాలు వేసున్నాయి వేసున్నాయి సార్. మరి వేసున్నాయి మరి వాళ్ళకి వీలైనప్పుడు చేస్తారు, వాళ్ళకి వీలు కానట్టు మరి వేస్తారు. నైట్లే వేసున్నాయి. తాళం వేసాడు అది ఎప్పుడు వేసారో ఇంకా తెలియదు. నైట్లు ఈ రోజు చూస్తే మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా ఓపెన్ చేయలేదు సార్. పొద్దున్న వచ్చి ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళారు. అదేలే ఇవాళ అనకాపల్లి మండలం ఇక్కడ సుందరయ్యపేట గ్రామంలో మనం ఇవాళ ఉన్నాం. ఇక్కడ విలేజ్ క్లినిక్ పేరుతో ఇక్కడ ఈ ప్రాంతం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులందరికీ నులిపురుగుల నిర్మూలన మాత్రలు పక్కాగా వేయాలి అని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని వెల్లడించిన జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ మీనాక్షి. మహబూబాబాద్ లో దొంగతనంలో నూతన ఒరవడి, చాకచక్యంగా పట్టుకున్న పోలీస్. విశాఖపట్నంలో యువశక్తి సదస్సు సన్నాహక సమావేశం, హాజరైన పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు. కార్పొరేటర్లకు అనుకూలంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 22ను తక్షణమే రద్దు చేయాలి.
రెండో రోజు న్యాయవాదుల దీక్ష శిబిరానికి సంఘీభావం తెలిపిన రవికుమార్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.